సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి యందు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి పాచికంటి నర్సింహులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకుడు గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి కానుగుల రమణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులను నిర్దేశించి మాట్లాడారు. శ్రమజీవుల కష్టానికి గుర్తింపు అని, కార్మిక పోరాటానికి మేలుకొలుపు, ప్రతి ఒక్క కార్మికుడు సంఘటితంగా హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి మన హక్కుల కొరకు మనమే పోరాడాలని, మనమందరం కలిసికట్టుగా ఉండాలని, ప్రభుత్వం తరపున కార్మిక గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులలో ఇన్సూరెన్స్ కొరకు సంవత్సరానికి 12 రూపాయలు లేదా 321 రూపాయలతో 5 లక్షల బీమా తీసుకోవాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ శివలింగ కృష్ణ, ఏఐటీసీ నాయకులు మెట్టో శ్రీను, కొండకిందికి పోచయ్య, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు మల్కగల్లి యశ్వంత్, హాస్పిటల్ వైద్య సిబ్బంది, నర్సింగ్ సూపరింటెండెంట్స్ సువర్ణ, స్వరూపారాణి, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, సురేందర్, ఆరోగ్య మిత్ర, ఎల్టీ రాము, తిరుపతి రెడ్డి, సమీర్ మరియు వైద్య సిబ్బంది, శానిటేషన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకొని ఆనందాన్ని పంచుకుంటే మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఏఐటీఎస్సీ జిందాబాద్ నినాదాలతో హాస్పిటల్ మార్మోగింది. అందరికీ నమస్కారం. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకునే ఈరోజు జిల్లా ఆసుపత్రి యందు మేడే ఉత్సవాల్లో మేము జెండా ఆవిష్కరణ జరిగింది. అందులో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు రమణాకర్, అలాగే ఏఐటీసీ మేము జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణ పాల్గొనడం జరిగింది. ఈలోగల మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇంకే ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ విషయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ మేడే శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.